అమరావతిలో పనులు శరవేగంగా చేయడానికైతే కూటమి ప్రభుత్వం కట్టుబడింది. ఇప్పటికే దాదాపుగా 20,000 కోట్ల రూపాయల ఆల్రెడీ అమరావతి పనుల కోసం అయితే సమీకరించడం జరిగింది. అందులో 11,500 కోట్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే జీవోలు కూడా విడుదల చేశారు పనులకు సంబంధించి. తాజాగా మరొక 8,000 కోట్ల చిల్లరకు ఆల్రెడీ పనులకు తాజాగా ఆమోదం కూడా తెలపడం జరిగింది. అంటే మొత్తంగా అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని చెప్పి నిన్న పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి నారాయణ కూడా తెలపడం జరిగింది. ఇదే సమయంలో చెప్పిన ప్రధాన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నిర్వాహం వల్ల ఇప్పుడు నిర్మాణ భారం దాదాపుగా 45% పెరిగింది. అంటే గతంలో 100 రూపాయలకి అయిపోయేది ఇప్పుడు 145 రూపాయలకి అదనంగా ఇంకొక 45 రూపాయలు అదనంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఆగిపోయిందంటే, దీంట్లో ఒకటి ధరలు పెరగడంతో పాటు కొన్ని జగన్మోహన్ రెడ్డి పాడు పెట్టడం వల్ల వాటిని మరమ్మతులు చేసి మళ్ళీ నిర్మాణాన్ని కొనసాగించాల్సి ఉంది. అలాగే నిర్మాణం చేసి కొన్ని వదిలేయటం వల్ల కొన్ని దెబ్బతినడం జరిగింది. మళ్ళీ తిరిగి వాటిని మరమ్మతులు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇలాగ ఓవరాల్గా అసలు నిర్మాణ భారం కంటే 45% అధిక భారం ఇప్పుడు అమరావతి మీద పడబోతుంది. వాస్తవానికి అసలే అమరావతి నిర్మాణం కష్టతరం అనుకుంటున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ పని వల్ల అమరావతికి ₹1 లాభం లేకపోగా ఈ నిర్మాణ భారం అనేది పెరిగింది. దీని మీద కూడా నిన్న మంత్రి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయినప్పటికీ ముందడిగే వేస్తాం,